స్లోగన్స్ ఏమన్నా వెంటనే మండలి చైర్మన్ మోషన్ రాజుపై పొలగం శ్రీనివాస్ రెడ్డిపై అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా కుర్తేను మండలం చెనగోలపాలెం గ్రామం. మాకు మా ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన భూమి 36 ఎకరాల భూమి ఉంది. మా భూమిపై ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మండలి చైర్మన్ మోషన్ రాజుదు, జోగి రమేష్ గారు అనుచరుడు పొలగం శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కలిపి ఈ స్టాంప్తో రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ గారితో ఆయనకి డబ్బులు ఇచ్చి మా భూములపై డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టారండి. అడంగలు కానీ పట్టాదారు పాస్బుక్లు అన్నీ కూడా మా పేర్లో ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్లు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో మా భూములు డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అడంగల్లో పట్టాదారు పాస్బుక్లు 1B అన్నీ మా పేర్లు ఉండగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరగడం చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపల్సరీగా పట్టాదారు పాస్బుక్లు ఉండాలి, అడంగల్లో మన పేరు ఉండాలి. అన్నీ మా పేర్లు ఉన్నప్పటికీ ఈ ఆటో మ్యూటేషన్ అనే విధానాన్ని ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ మేము చేయకపోయినా మొత్తం రికార్డులో మొత్తం మా పేర్లు తొలగించేస్తున్నారు. ఎవరో అన్నోన్ పర్సన్తో రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయిన మరో క్షణం అడంగల్లో మా పేర్లు ఏం కనబడవండి. పట్టాదారు పాస్బుక్ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. ఇంత అన్యాయంగా ఈ కమిషనర్ గారు అంబేద్కర్ గారు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలి చైర్మన్ మోషన్ రాజుపై, ఈ పొలగం శ్రీనివాసరెడ్డి, జోగి రమేష్ అనుచరుడు పొలగం శ్రీనివాసరెడ్డిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి. అలాగే ఈ ఎవరైతే ఉన్నారో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ గారు, ఈ జిల్లా రిజిస్టర్ కొత్తగా వచ్చిన ఆయన, నెక్స్ట్ డిఐజీ మాధవి గారు ప్రభుత్వం ఈ అక్రమాలన్నీ జరుగుతున్నాయి. వీరిపై వెంటనే ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ఈ అక్రమాలు డబుల్ రిజిస్ట్రేషన్ వెంటనే నిలుపుదల చేసి మాకు న్యాయం చేస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మా కుటుంబ సభ్యులు కోరి ప్రార్థిస్తున్నామని.